ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి అదృష్టయోగం. ఆగస్టు నెల 15వ తేదీ మొదలుకొని 20వ తేదీ వరకు కూడా మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి ఎటువంటి అదృష్టయోగం కలగబోతోంది. మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుందండి. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలు అయితే పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతుంది. మీరు కోర్టు కేసుల్లో కానీ ఇతరత్ర సమస్యలతో కానీ చాలా బాధలు పడుతూ ఉన్నట్లయితే అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే వస్తుంది. మీ జీవితం పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్బడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం వలన వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీరు ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి పారిపోతుంది. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో పూర్తిగా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశి వారు ఈ సమయంలో ప్రారంభించిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శక్తిని ఇస్తుంది. మనోబలంతో లక్ష్యాలు పూర్తి చేయండి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అసలు తావివ్వవద్దు. ఉద్యోగంలో మంచి జరిగే విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు పనిచేస్తాయి. ఆర్థిక స్థితి కొంతవరకే సహకరిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దండి. నిందలు మోపేవారు ఉన్నా శాంతంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అయితే ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం మీరు సాధిస్తారు. మీకు ఈ సమయంలో మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల వీరి జీవితంలో కరగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఆగస్టు నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా రాజయోగ కారకుడైన కుజుడు 3వ ఇంట ఉండడం వృత్తి జీవితానికి గొప్ప వరం. మీ యొక్క పరాక్రమం, చొరవతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. అయితే 8వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించిన అడ్డంకులు, పై అధికారులతో అపార్థాలు కలగవచ్చు. ఆగస్టు 21 తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలో రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం
ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. రెండవ ఇంట్లో కేతు ఉండడం వలన కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాలి. ఆగస్టు 17 తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయితే సర్క్యులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం. రెండవ ఇంట కేతు ఉండడం వలన మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు. మీ మాటను అదుపులో ఉంచుకోవడం మంచిదే. 8వ ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన కలగవచ్చు, కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే రావు. ఆరోగ్యపరంగా అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ 8వ ఇంట్లో రాహు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా వేడి అజీర్తి లేదా మరియు మానసిక ఆందోళనను కలిగించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమండి. ఆగస్టు 21 నుండి శుక్రుడు అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి కూడా మీకు పెరుగుతుంది. విద్యార్థులకు విద్యాధిపతి అయిన కుజు అనుకూలమైన 3వ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే రాహు ప్రభావం కారణంగా ఏకాగ్రత లోపించడం, అనవసరమైన విషయాలకి మనసు మళ్ళడం వంటివి జరగవచ్చు. దానిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా సహాయపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో ఈ నెల ప్రథమార్థం కాస్త మందకొడిగా సాగుతుంది. రాబడికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం అయితే ఉంటుందండి. నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు కూడా మీరు చూస్తారు. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాలి. రాహు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించాలి లేదా వినాలి. అవసరమైన వారికి సహాయం చేయండి. కేతువు కొరకు ప్రతి మంగళవారం గణపతిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అని జపించండి. గురువు కొరకు ప్రతి గురువారం శివాలయానికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి. పెద్దలను, గురువులను గౌరవించండి. మానసిక ప్రశాంతతకు ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయడం వలన మనశ్శాంతి కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ రాశి వారి గురించి చూశారు కదండి. ఇప్పుడైతే మనం కర్కాటక రాశి వారి గుణగణాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిలో జన్మించిన వారు మనసు పరపరు విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము సంతోషము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఈ రాశి వారి చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం, ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. వీరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటిగానో కార్యములు అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తుల్లో స్థిరపడతారు. చూశారు కదండి. ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.